హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరికీ హోలీ శుభాకాంక్షలు. హోలీ అంటే దాని అర్థం తెలుసా అండి? రంగులైతే వేసుకుంటూ ఉంటాము. హోలీ అంటే జరిగిపోయిన వాటికి ఫుల్ స్టాప్ పెట్టేసి జరగబోయే వాటిని మంచిగా ఆహ్వానించడం అండి. ఇదైతే ప్రతి ఒక్కరూ కూడా హోలీని చాలా చాలా ఉత్సాహంగా అనేక రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో గడుపుతూ ఉంటారు. స్వీట్స్ పంచుకుంటారు, స్వీట్స్ ఒకరికొకరు తినిపించుకుంటారు. హోలికా దహనం జరుగుతుంది, చాలా బాగా చేసుకుంటారు కదండి. దాని అర్థం ఏంటంటే భగవంతుడు చెప్పే విషయాలు, మంచికి మార్గాన్ని తయారు చేసుకోండి, చెడు జరిగిపోయినవి వదిలేసేయండి అని చెప్తూ ఉంటారు. అదేనండి హోలీ అర్థము. ఎక్కడైతే మార్నింగ్ రొటీన్ అంతా నాకు ఇలాగే ఉంటుందండి. నిద్ర లేవంగానే స్టవ్ తుడుచుకోవడము, ఆ డైనింగ్ టేబుల్ తుడుచుకోవడం, మిగతా చైర్స్ అవన్నీ సర్దుకోవడము, ఇదిగోండి వాటర్ వేడి చేసి పెట్టడం. అందరూ లేచి వచ్చేసరికి వేడి నీళ్ళు వాటర్ వేడి చేసి పెట్టేస్తానండి. తర్వాత పాలు, టీ ఇవన్నీ రెడీ చేస్తూ ఉంటాను. అందులో కొన్ని పనులు మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి నిద్రలేసి వచ్చాను. మొహం చూడండి ఎలాగుందో, కనిపిస్తుందా లేదా, వీడియో సరిగా అడ్జస్ట్ చేశానా లేదా అని గమనిస్తున్నాను. ఇక్కడైతే స్టవ్ తుడుస్తున్నానండి. నిన్నైతే కొంచెం వంటలు తక్కువే చేశాను, అందుకని ఏమీ డస్ట్ అయితే ఎక్కువ లేదు. అందుకని క్లాత్ పెట్టి తుడుస్తున్నానండి. మామూలుగా అయితే సోపు వాటర్ వేసి కడిగేస్తాను. శుభ్రంగా ఉంటేనే కదండి వంట చేసుకోవడానికి కూడా మనస్ఫూర్తిగా మంచిగా అనిపిస్తుంది. కొందరైతే స్టవ్ని క్లీన్ చేసుకోవడానికి కూడా బద్ధకమే, అలా వదిలేస్తూ ఉంటారు. నాకు ఎలాగ సుస్తు ఎంతున్నా సరే ఏ పనికి ఆ పనికి నీట్గా జరిగిపోవాలండి. మన పిల్లలు అడుగుతూ ఉంటారు, అమ్మ ఎన్ని గంటలకు లేస్తారు, మీరు ఏం చేస్తూ ఉంటారు ఉదయం అంతా కూడా, ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు, కామెంట్స్ పెడుతూ ఉంటారు, లైవ్లో అడుగుతూ ఉంటారు కదా. ఇదేనండి అమ్మ చేసే పనులు. పిల్లలు ప్రతిరోజు కూడా ఫ్రెండ్స్ ఇలాగే నా రొటీన్ జరుగుతుంది. మరి ఈవినింగ్ టైంలో ఈరోజు పూరీ చేస్తున్నానండి. పూరీకి పుదీనా చట్నీ మొన్నటి వ్లాగ్ అండి ఇది, ఏమనుకోకండి. ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. మొన్న పూరీకి పుదీనా చట్నీ చేస్తున్నానండి ఆఫ్టర్నూన్. చాలా టేస్ట్గా వచ్చింది. పప్పులు ఏమీ వేయకుండా ఉట్టి పుదీనా, టమోటాలు మా వదిన చేసేవాళ్ళండి. నేను వాళ్ళ దగ్గర, వదిన దగ్గర పెరిగాను నేను. అమ్మ నాన్న లేరు. అమ్మ ఉన్నా కానీ నా మ్యారేజ్ అయిపోయినాక చనిపోయినారు. నాకు 2 పిల్లలు పుట్టిన తర్వాత వదిన దగ్గరే పెరిగానండి. నాన్నగారు లేరు కదా, ఇంక సంరక్షించే వాళ్ళు లేరు అని అన్నయ్య వదిన దగ్గర పెరిగాను. ఆవిడ చేసేవాళ్ళ పచ్చడి చేశానండి. చాలా టేస్ట్గా వచ్చింది. టమోటాలు, కొద్దిగా అల్లము, ధనియాలు, పచ్చిమిర్చి, పుదీనా, కొద్దిగా చింతపండు ఇవేసి అన్నీ వేపుకునేసి మిక్సీ పట్టేసుకోవడమేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా పూరీ చేస్తున్నాను. పూరీకి పుదీనా చట్నీకి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. కొన్ని టమోటాలు ఎక్కువే వేశాను. ఆవిడైతే వదిన గారు అయితే 1 టమోటానే వేసేవాళ్ళు 1 కట్ట పుదీనాకి. నేనైతే 2 వేసాను పెద్ద టమోటాలు. చాలా టేస్ట్గా వచ్చిందండి. ఎలాగుంటుందో ఏమో అనుకున్నాను, కానీ రైస్లో కూడా సూపర్గా ఉంది. పిల్లలు ఎవరైనా వ్లాగ్ చదువుకోండి. పూరి కింద కనిపించలేదు కదా ఎలా ప్రెస్ చేస్తున్నానని, అందుకని చూపిస్తున్నాను మీకు. అది ప్రెషర్ ఉందండి, పూరి ప్రెషర్, దాంతో ప్రెస్ చేసేస్తాను. కొందరైతే అదిగోండి చూపిస్తున్నా చూడండి. కొందరైతే రుద్ది పిండేసి లేదా ఆయిల్ వేసి బండ మీద రుద్ది తర్వాత వేస్తారు. నాకైతే చాలా బద్ధకం అండి అలాగ వేయడం. ఇలాగైతే పూరి ప్రెస్లో వేసేస్తూ ఉంటాను. నా పెళ్ళైన మొదట్లో తీసుకున్నానండి. ఇప్పటికి నాకు పెళ్ళై 35 ఏళ్ళు అవుతోంది. ఇది అలాగే నడుస్తూ వస్తుంది. పెళ్ళైన ఒక 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో తీసుకున్నానండి. 36 అనుకోండి, 33 ఏళ్ళు అవుతుంది. ఇదే పూరీ ప్రెస్ అండి. దీనికి మళ్ళీ నేను ఒకసారి కలర్ పోయింటే కలర్ నేనే కొట్టుకున్నాను. గ్రీన్ కలర్ తెప్పించి బ్రష్తో ఓపిక్గా కొట్టానండి కలరు. అది బాగా నాకు ఇష్టం. ఇలాంటి పనులు పప్పు చెక్కలకి, పూరీకి, లేదా ఇంకేదైనా స్వీటు, చపాతీలాగా చేసే స్వీట్కి, వాటికి అన్నిటికీ ఉపయోగపడుతుందండి ఈ పూరీ ప్రెస్సు.
ఇదిగోండి చిన్ని పెన్నం పెట్టాను. చిన్న చిన్న పూరీలే కదా, మీడియం సైజు, మరీ చిన్నవి కాదు, బాగా ఉబ్బుతున్నాయి చూడండి బెలూన్ లాగా. అలాగా త్వరగా చేసేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ అప్పటికే 8:30 అయిపోయింది. మెడిటేషన్ క్లాస్కి వెళ్ళొచ్చాను కదా, హడావిడిగా చేస్తున్నాను. అదే వీడియో ఈ లోపు వీడియో కూడా సెట్ అయిపోతుంది కదా అని వీడియోకి పెట్టాను, తీస్తూ ఉన్నాను. ఇంకా అదేనండి ఈరోజు అంటే టిఫిన్ సెక్షన్ అయితే పూరి పుదీనా చట్నీ నైట్కి, అంటే డిన్నర్లోకి. మీరేం చేసుకున్నారు? నేనైతే ఇదే చేశాను. పూరి ప్రెషర్ ఉందనుకోండి ఈజీగా అయిపోతాయండి. ఎన్నైనా ఇంకొకరు ఉన్నారనుకోండి జతలో, ఎన్నైనా చేసేయచ్చండి చకచక. అలాగే ఈజీగా అయిపోయే పనులు మనం మనకు మనమే సాధనాలు అంటే వస్తువులు తయారు చేసుకోవాలి కదా. మా క్లాస్లో నేర్పిస్తూ ఉంటారు, సాధనాలతో పాటు సాధన కూడా చెయ్యాలి అని చెప్పిస్తూ ఉంటారు. బాగా రైమింగ్ వర్డ్స్ మంచిగా చెప్తారండి క్లాసుల్లో. మీకు దగ్గర ఎవరైనా ఏదైనా మెడిటేషన్ క్లాసెస్ ఉంటే తప్పకుండా వెళ్ళండి. ఎన్ని పనులున్నా సరే మనకంటూ కొంచెం సమయాన్ని కేటాయించుకొని క్లాసెస్కి వెళ్ళామనుకోండి, మనకుండే ఒత్తిళ్ళు, మనకుండే ఆందోళనలు, సమస్యలు, వాటన్నింటికి పరిష్కారాలు దొరుకుతాయి. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్,